జీవితంలో మనం గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోవడానికి, ఇతరుల్ని అపార్థం చేసుకోవడానికి, మన మనశ్శాంతిని చెడగొట్టుకోవడానికి, ఇంకా ఏదైనా మంచి ఉంటే దాన్ని కూడా సర్వనాశనం చేసుకోవడానికి మొట్టమొదటి అలవాటు ఏమిటో తెలుసా? చెప్పుడు మాటలు వినడం. ఈ చెప్పుడు మాటలు వినడం అనేది చాలా భయంకరమైన అలవాటు. ఈ అలవాటు ఉన్న వాళ్ళు తొందరగా అపార్థం చేసుకుంటారు అవతల వాళ్ళని. ఇతరుల మీద ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళని అధోగతి పాలు చేయడం చాలా నీచమైన విషయం. రామాయణంలో మంథరని పరిశీలించండి. కైకేయి చెప్పుడు మాటలన్నీ నమ్మింది, మంథర చాడీలు చెప్పింది. ఫలితం శ్రీరామచంద్రమూర్తిని అరణ్యానికి పంపవలసి వచ్చింది. ఆ బాధతో దశరథుడు కుప్పగూలిపోయాడు. ఎంత దుఃఖాన్ని అనుభవింపవలసి వచ్చింది. దీనికి కారణం ఏమిటి? చెప్పుడు మాటలు వినడం, చాడీలు చెప్పడం. ఈ రెండు అంత తప్పు. కనుక అలాంటి గుణం అనేది మనం ఎప్పుడూ అలవరుచుకోకూడదు. బాణం గుండెల్లో దిగితే బయటికి తీసి చికిత్స చేయవచ్చు నాయన. అవతల వాడి మాటలు అనే బాణం గుచ్చుకున్నవాడు మళ్ళీ తిరిగి కోలుకోడు సుమా వాడి విషయంలో.